तू ही है, बस तू ही है। बाबा मैनू छड़ियो ना के तेरे बिना दिल नहीं लगना। जैसे भी तू रखेगा हो बाबा तेरी मर्जी से रहना। मैं जी सकदा नहीं, मैं रह सकदा नहीं, कोई दूसरी भी ख्वाहिशा में रखदा नहीं। नहीं दो जा तेरे सिवा, तेरे जैसा पालन हारो बाबा तुझा और नहीं मिलना। जैसे भी तू रखेगा हो बाबा तेरी मर्जी से रहना। मेरा तू ही है, बस तू ही है। तूने ठुकराया तो मैं और कहाँ जाऊं, तेरे जैसा यार बाबा दूजा नहीं पाऊं। मैं जी सकदा नहीं, मैं रह सकदा नहीं, कोई दूसरी भी ख्वाहिशा में रखदा नहीं। नहीं दो जा तेरे सिवा, रंग तेरा चौखानी पे चढ़ाओ बाबा दूजा नहीं हो चढ़ना। मेरा तू ही है, बस तू ही है। बाबा मैनू छड़ियो ना के तेरे बिना दिल नहीं लगना। जैसे भी तू रखेगा हो बाबा तेरी मर्जी से रहना। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి బాబా చెప్తారు. అందరికీ సద్గురు వారాన్ని శుభాకాంక్ష. సాకార మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे एकांत में बैठ पढ़ाई करो तो धारणा बहुत अच्छी होंगी। सवेरे सवेरे उठ करके विचार सागर मंथन करने की आदत डालो. అంటే బాబా చెప్తారు ఏకాంతలో కూర్చోండి, అప్పుడు ధారణ చాలా బాగా అవుతుంది. మరి అమృత్ వేళ లేచి కూర్చొని బాబా తలంపు చేస్తూ ఉంటే, విచార సాగర్ మంథన్ చేస్తూ ఉంటే అప్పుడు బాగుంటుంది. అది అలవాటు చేసుకోండి. అమృత్ వేళ లేచి కూర్చొని జ్ఞాన విచార సాగర్ మంథన్ చేసుకుని బాబా తలంపు చేస్తూ ఉండే. प्रश्न, फुल पास होना है तो कौन सी ख्याल आनी चाहिए, कौन सी नहीं आनी चाहिए? బాబా చెప్తారు ఫుల్ పాస్ కావాలంటే ఏం విచారం రావాలి, ఏ విచారం రాకూడదు. आंसर, फुल पास होने के लिए सदा यही ख्याल रहे कि हम रात दिन खूब मेहनत करके पढ़ना है. బాబా చెప్తారు ఫుల్ పాస్ కావాలంటే సదా ఇదే విచారం చేయండి. హమే రాత్ దిన్ అంటే మనం రాత్రి పగలు ఎక్కువగా ప్రయత్నం చేసి బాగా చదవాలి. अपनी अवस्था ऐसी ऊंच बनानी है जो बाप दादा के दिल तख्त पर बैठ सके. మన ఆంతరిక స్థితి, మానసిక స్థితి ఎంత శ్రేష్టంగా చేసుకోవాలంటే బాప్దాదా మనస్సు రూపీ హృదయ సింహాసనంలో కూర్చోవాలి. नींद को जागने वाली बनना है. నిద్ర జీత్ కావాలి, నిద్రను జయించే వాళ్ళు కావాలి. खुशी में रहना है. बाकी ये ख्याल कभी नहीं आना चाहिए कि ड्रामा में व नसीब में जो होगा वो मिल जाएगा. ये ख्याल अलबेलापन बना देती है. सदा खुशीगा ఉండాలి.
అయితే ఇట్లా విచారం రాకూడదు. డ్రామాలో ఏముంటే అది చాలు, నా అదృష్టంలో ఏముంటే అదే సరి, అదే దొరికితే చాలు అట్లా అని ఇట్లా ఉంటే కేర్లెస్ అయిపోతారు. మరి నిర్లక్ష్యం ఇది. మళ్ళా పాట, తుమే పాకే హమ్ని జహాన్ పాలియా హై. మిమ్మల్ని పొందిన తర్వాత నేను మొత్తం ప్రపంచాన్ని ప్రాప్తి చేసుకున్నాను. ఓం శాంతి. बच्चों ने गीत का अर्थ समझा बेहद के बाप से. अभी हमको बेहद का वर्षा मिल रहा है. बच्चे बाप से फिर विश्व के स्वराज्य का वर्षा पा रहे हैं. जिस विश्व की बादशाही को तुमसे कोई छीन न सके. तुम सारे विश्व के मालिक बनते हो. वहाँ कोई हदें नहीं रहेंगी. एक बाप से तुम एक ही राजधानी लेते हो, जो एक ही महाराजा महारानी चलाते हो. एक बाप फिर एक राजधानी जिसमें कोई पार्टीशन नहीं है. అంటే బాబా చెప్తారు, ఈ పాట విన్నారు కదా, ఈ పాట అర్థం మీకు బాగా అర్థమైంది. బేహద్ తండ్రి ఇప్పుడు మనకు బేహద్ ఆస్తి ఇచ్చేదానికి వచ్చినారు. మనకు బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి దొరుకుతుంది. బిడ్డలు తండ్రి దగ్గర ఉండి విశ్వాన్ని, స్వరాజ్యాన్ని ఆస్తి తీసుకుంటారు. సో ఈ విశ్వాన్ని రాజ్యం మన దగ్గర ఉండి వేరే ఎవరు లాక్కునేదానికి లేదు, మనదే అయి ఉంటుంది. మొత్తం విశ్వం పైన మనకు మాలిక్. అక్కడ ఏ ప్రకారమైన హద్దు లేదు. ఒక్క తండ్రి దగ్గర ఉండి మనం ఒక రాజ్యాన్ని తీసుకుంటాం. అక్కడ ఒకే మహారాజా మహారాణి మొత్తం విశ్వాన్ని నడిపిస్తారు. ఒక్క తండ్రి దగ్గర ఉండి ఒక్క రాజ్యం. దీంట్లో ఏ ప్రకారమైన పార్టీషన్సే లేదు. అట్లా రాజ్యం మనకు దొరుకుతుంది. మీకు తెలుసు, భారతదేశంలో ఒక్క మహారాజా మహారాణి లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది. మొత్తం ప్రపంచంలోనే వాళ్ళ రాజ్యం ఉంటుంది. उसको अद्वैत राजधानी कहा जाता है, जो एक ने ही स्थापन की है तुम बच्चों द्वारा. ఆ రాజ్యాన్ని అద్వైత రాజ్యం ని చెప్తాం. ద్వైతం లేదు అక్కడ, ఒకే రాజ్యం. అద్వైతం అంటే ఒకే రాజ్యం. బాబా ఒకరే మన ద్వారా దాని స్థాపన చేస్తారు. బిడ్డల ద్వారా స్థాపన చేసే राज्य में दी. फिर तुम बच्चे ही विश्व की राजाई भोगते हो. మరి ఎవరి ద్వారా, ఏ బిడ్డల ద్వారా బాబా రాజ్యం స్థాపన చేసినారు, ఆ బిడ్డలకే ఆ రాజ్యం దొరుకుతుంది. దాని అనుభవం చేస్తాం. तुम जानते हो हर 5000 वर्ष के बाद हम ये राजाई लेते हैं. फिर आधा कल पूरा होने से हम ये राजाई गंवाते हैं. మీకు బాగా అర్థమైంది. ప్రతి 5000 సంవత్సరం తర్వాత మనం ఈ రాజ్యం తీసుకుంటాం. మళ్ళీ అర్ధకల్పం పూర్తి అయిపోతే ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. फिर बाबा आकर के राजाई प्राप्त कराते हैं. यह है हार और जीत का खेल. माया से हारे हार. फिर श्रीमत से तुम रावण पर जीत पाते हो. అంటే తండ్రి వచ్చి మరి రాజ్యం ప్రాప్తి చేయిస్తారు. ఇదే ఓడిపోయేది జయించేది ఆట. మాయ దగ్గర ఓడిపోదాం సదా. మళ్ళా శివబాబా వచ్చి శ్రీమతం ఇస్తారు. ఈ శ్రీమత్ ఆధారంలో రావణ్ని జయించేస్తే మనకు అంత విజయం వచ్చేస్తుంది. तुम्हारी में भी कोई बिल्कुल अनन्य निश्चय बुद्धि, जिसको सदैव खुशी रहती है कि हम विश्व के मालिक बनते हैं. बल कितने भी क्रिश्चियंस पावरफुल है, परंतु विश्व के मालिक बने ये हो नहीं सकता है. टुकड़े टुकड़े पर राज्य है. पहले एक भारत ही सारे विश्व का मालिक था. देवी देवताओं के सिवाय दूसरा कोई धर्म नहीं था. ऐसे विश्व के मालिक ज़रूर
विश्व का रचयिता बनाएगा అంటే ఇక్కడ ఉన్నారు కొందరు నిశ్చయ బుద్ధి అనన్య బిడ్డలు, వాళ్ళకు సదా ఖుషి ఉంటుంది, మనం మొత్తం విశ్వానికి మాలిక్ అవుతాం అట్లా అని. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, అయినా కూడా మొత్తం విశ్వానికి వాళ్ళు మాలిక్ అయ్యేదానికి కాదు, కొంచెం కొంచెం ఒక్కొక్క ముక్కలో వాళ్ళ రాజ్యం ఉంటుంది, టుక్కడే టుక్కడే పీస్ పీస్గా. సో మొదట్లో ఒక్క భారతదేశం మొత్తం ప్రపంచానికి మాలిక్గా ఉండేది. దేవీ దేవతలు తప్ప వేరే ఏ ధర్మం వాళ్ళు లేదు అప్పుడు. ఇట్లా విశ్వానికి మాలిక్ ज़रूर विश्व का रचयिता ही बनाएंगे, ऐसे विश्व के मालिक ज़रूर विश्व का रचयिता ही बनाएंगे. देखो बाबा कैसे बैठ समझाते हैं, तुम भी समझा सकते हो. బాబా చెప్తారు ఇట్లా విశ్వానికి మాలిక్ విశ్వ రచయిత అని మన చేస్తారు. బాబా చెప్తారు చూడండి, బాబా ఎట్లా కూర్చొని మనకు చదివిస్తున్నారు, మీరు కూడా వేరే వాళ్ళకు చెప్పచ్చు. భారత్వాసి విశ్వానికి మాలిక్గా ఉంటుంది, అది గ్యారంటీ. तो विश्व के रचयिता से ही वर्षा मिलता हूँ, विश्व रचयिता ద్వారానే మనకు ఆస్తి దొరికింది. फिर जब राजा ही गंवाते हैं, दुखी होते हैं तो बाप को याद करते हैं. भक्ति मार्ग है ही भगवान को याद करने की मार्ग. బాబా చెప్తారు ఎప్పుడు మళ్ళీ ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, దుఃఖంగా అయిపోతారు, మరి పరమాత్మ తలంపు చేస్తారు. భక్తి మార్గంలోనే భగవాన్ తలంపు చేసే మార్గం. कितने प्रकार के भक्ति दान पुण्य जप तप आदि करते हैं, ఎన్ని ప్రకారమైన భక్తి చేసాం, దాన పుణ్యం చేసేది, జపం చేసేది, తపస్సు చేసేది, అనేక ప్రకారమైన భక్తి. इस पढ़ाई से जो तुमको राजाई मिलती है वो पूरे होने से तुम भगत बन जाते हो. ఈ చదువు ఆధారంలో మనకి ఏ రాజ్యం దొరుకుతుందో ఆ రాజ్యం పూర్తి అయిపోయిన వెంటనే మనం భక్తి చేసే స్టార్ట్ చేస్తాం. लक्ष्मीनारायण को भगवान भगवती कहते हैं क्योंकि भगवान से राजाई प्राप्त ली है, भगवान से राजाई ली है. అంటే లక్ష్మీనారాయణ భగవాన్ భగవతిని చెప్తారు, ఎందుకంటే భగవాన్ దగ్గర ఉండి రాజ్యం తీసుకున్నారు. परंतु बाप कहते हैं उनको तुम भगवान भगवती नहीं कह सकते. వాస్తవంగా భగవాన్ భగవతిని వాళ్ళని చెప్పేదానికి భక్తి మార్గంలో అట్లా చెప్తారు. तो इनको ये राजधानी ज़रूर स्वर्ग के रचयिता ने दी होंगी, परंतु कैसे दी ये कोई नहीं जानते. ఈ రాజ్యం వాళ్ళకు స్వర్గ రచయితనే ఇచ్చినారు, అయితే ఎట్లా ఇచ్చినారు అని మనుషులకు తెలియదు. तो तुम सब बाप के अथवा भगवान के बच्चे हो. अभी बाप सबको तो राजा ही नहीं देंगे, ये भी ड्रामा बना हुआ है. అంటే మన అందరూ శివబాబా బిడ్డలు ఇప్పుడు, అయితే అందరూ ఏమీ రాజ్యం చేయరు, ఇది కూడా డ్రామాలు అట్లనే చేసేవి. भारतवासी ही विश्व के मालिक बनते हैं. अभी तो है ही प्रजा का प्रजा पर राज्य, अपने को आपे ही पतित भ्रष्टाचारी मानते हैं. ఇప్పుడు ప్రజల పైన రాజ్యం చేసుకున్నారు, అందరూ అనుకుంటారు ఇప్పుడు భ్రష్టాచారి రాజ్యం పతిత అయినారు అట్లా. इस पतित दुनिया से पार जाने के लिए खिवैया को याद करते हैं कि आकर के इस वैशाली से शिवालय में ले चल. అంటే ఈ పతిత ప్రపంచం నుంచి దూరంగా పోయేదానికి నావికుడున్న తలంపు చేస్తారు. శివబాబా నావికుడు చెప్తారు ఈ వేషాలయ నుంచి శివాలయం తీసుకుపోవట్లని. ఏక్ హై నిరాకార్ శివాలయ,
निर्वाण धाम। दूसरा फिर शिव बाबा की राजधानी स्थापन करते, उसको भी शिवालय कहते हैं। सारी सृष्टि ही शिवालय बन जाती है। तो ये साकारी शिवालय सतयुग में, यह है निराकारी शिवालय निर्वाण धाम। ये नोट करो। शिव बाबा చెప్తారు ఒకటి శివాలయం ఏమంటే నిరాకారి ప్రపంచం అంటే పరంధాం, నిర్వాణ్ ధామ్, అక్కడ ఎప్పుడు శివబాబా ఉంటారు, దాని శివాలయం చెప్తారు. ఇంకొక శివాలయం ఏమంటే శివబాబా ఏ రాజ్యం స్థాపన చేస్తారు దాని పేరు కూడా శివాలయం. ఈ మొత్తం సృష్టిలో శివాలయం ఉండింది, శివబాబా స్థాపన చేశారు, స్వర్గం అది. ఇది సాకారి శివాలయం సాకార ప్రపంచంలో. మరి అది నిరాకారి ప్రపంచంలో నిర్వాణ్ ధామ్ శివాలయం. ఇదన్నీ నోట్ చేసుకోవాలి पॉइंट्स. समझाने के लिए बच्चों को पॉइंट्स बहुत मिलती हैं, फिर अच्छी रीति मंथन करना चाहिए. అందరికీ చెప్పేదానికోసం బిడ్డలకు ఎంత మంచి మంచి పాయింట్స్ దొరుకుతుంది. మళ్ళీ ఇదంతా విచార్ సాగర్ మంథన్ చేయాలి బిడ్డలు. जैसे कॉलेज के बच्चे बचपन में सवेरे सवेरे उठ कर के अध्ययन करते हैं. सवेरे क्यों उठते हैं? क्योंकि आत्मा विश्राम पाकर रिफ्रेश हो जाती है. అంటే బాబా చెప్తారు బాగా విచార్ సాగర్ మంథన్ చేయండి అమృత్ వేళ. ఇట్లా కాలేజ్ పిల్లలు కూడా చదివే టైంలో అమృత్ వేళ లేచి కూర్చొని అధ్యయనం చేస్తారు. ఎందుకు ఆ టైంలో కూర్చొని స్టడీ చేయాలి? ఎందుకంటే ఆత్మ నిద్రపోయి లేచి ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు ఫ్రెష్గా ఉండే టైంలో ఏం విచార్ సాగర్ మంథన్ చేస్తామో ధారణ అవుతుంది. एकांत में बैठ पढ़ने से धारणा अच्छी होगी. सवेरे उठने का शौक़ होनी चाहिए. कोई कहते हैं हमारी ड्यूटी ऐसे है, सवेरे जाना पड़ता है. अच्छा शाम को बैठो. शाम के समय भी कहते हैं देवताएं चक्कर लगाते हैं. అంటే బాబా చెప్తారు ఏకాంతలో కూర్చొని బాగా చదివితే ధారణ అవుతుంది. అమృత్ వేళ లేచే ఇంట్రెస్ట్ ఉండాలి. కొందరు మరి బిడ్డలు చెప్తారు మా డ్యూటీయే అట్లా ఉంది, ఉదయం లేచి పోవాల్సిందిగా ఉంది ఫ్యాక్టరీ కానీ ఆఫీస్ కానీ. మళ్ళీ బాబా చెప్తారు సరిపోని సాయంత్రం కూర్చోండి. సాయంకాలం కూడా మంచి టైం యోగం చేస్తానికి చెప్తారు. దేవతలందరూ పైన షికార్ పోదారు అట్లా అని. క్వీన్ విక్టోరియా కా వజీర్ रात को बाहर बत्ती के नीचे जाकर के बैठ पड़ता था. बहुत गरीब था, पढ़ कर के वजीर बन गया है. क्वीन विक्टोरिया ఉండే మినిస్టర్ అంటే వాళ్ళ మంత్రి మొదట్లో చాలా పేదవాళ్ళు. అయితే బయట స్ట్రీట్ లైట్లో కూర్చొని బాగా చదివి మినిస్టర్ అయిపోయినాడు. ఎంత పేదవాళ్ళు మొదట్లో, చాలా పెద్ద మినిస్టర్ అయిపోయినాడు క్వీన్ విక్టోరియా దగ్గర. సారా మదార్ పడాయి పర్ హై అంటే జీవనాన్ని ఆధారమే చదువు పైన ఉంది. బాగా చదవాలి. తుమ్కో తో పడానే వాలా परम पिता परमात्मा है. तुमको ये ब्रह्मा नहीं पढ़ाता है, न कृष्णा. निराकार ज्ञान सागर पढ़ाते हैं. బాగా చెప్తారు మీకు ఈ బ్రహ్మ కాదు చదివించేది, కృష్ణను కాదు, స్వయం భగవాన్ నిరాకార్ జ్ఞానసాగర్ చదివిస్తూ ఉన్నారు. उसको ही रचना की आदि मध्य अंत का ज्ञान है. ఆ పరమాత్మ దగ్గరే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతది జ్ఞానం ఉంది. सतयुग त्रेता आदि फिर त्रेता के अंत द्वापर की फिर कलयुग के आदि, उसको मध्य कहा जाता है. भाव जब तक सतयुग त्रेता आदि మరి త్రేత అంత తర్వాత ద్వాపర్ వస్తుంది. ద్వాపర్ యుగం మధ్య సమయం, కలియుగం మరి అంత.
ఈ మాటలంతా బాబా కూర్చొని మనకు నేర్పిస్తారు. ब्रह्मा सो विष्णु का 84 जन्म भोगते, ब्रह्मा सो विष्णु बन 84 जन्म भोगते, फिर ब्रह्मा बनते. ब्रह्मा ने 84 जन्म लिए, लक्ष्मी नारायण 84 जन्म लिया. बात एक ही होती. బాగా చెప్తారు. బ్రహ్మ సో విష్ణు అంటే 84 జన్మ తీసుకుంటారు. బ్రహ్మ మళ్ళీ బ్రహ్మ అవుతారు. బ్రహ్మ 84 జన్మం తీసుకుంటారా, విష్ణు అంటే లక్ష్మీనారాయణ తీసుకుంటారు. మాట ఒకటే, ఆత్మ అదే కదా. तो इस समय तुम ब्राह्मण वंशावली हो, तुम फिर विष्णु वंशावली बनेंगे. फिर गिरते गिरते तुम शूद्र वंशावली बनते हो. ये सब बातें बाप बैठ समझाते हैं. మీరు ఇప్పుడు బ్రాహ్మణ్ వంశావళి అయినారు, మళ్ళా విష్ణు వంశావళి అవుతారు, మళ్ళా కింద దిగి 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 శూద్ర వంశావళి అయిపోతారు. ఇదంతా విషయాలు తండ్రి కూర్చొని నేర్పిస్తారు. तुम जानते हो हम आए हैं बेहद के बाप से श्रीमत पर चल विश्व के महाराजा महारानी बनने के लिए. प्रजा भी विश्व की मालिक ठहरी. इस पढ़ाई में बड़ी होशियारी चाहिए. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, బేహద్ తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకొని మనం మహారాజా మహారాణి అవుతాం. ప్రజలు కూడా విశ్వానికి మాలిక్గా ఉంటారు. ఇదన్నీ దీన్ని చదివేదానికి చాలా బుద్ధిశాలిగా ఉండాలి. మంచి బుద్ధి ఉంటేనే ఈ చదువు బాగా అర్థమవుతుంది. సబ్ ఏక్ సే హీ పడితే అందరూ ఒకరి దగ్గర ఉండే చదివేది, ఒక శివ బాబాని చదివిస్తారు అందరికీ. फिर नंबरवार कोई तो अच्छी धारण करते हैं, कोई ज़रा भी धारण नहीं करते. నంబర్వార్ సబ్ చేయను. మరి నంబర్వార్ అయిపోతారు ధారణలు. కొందరు బాగా ధారణ చేసుకుంటారు, కొందరు మరి కొంచెం కూడా ధారణ చేసుకోరు. నంబర్వార్ కావాలి కదా, అప్పుడే కదా రాజ్యం స్థాపన అయ్యేది. राजाओं के आगे दास दासियाँ भी चाहिए. दास दासियाँ तो महल में रहते हैं, प्रजा बाहर रहती है. అంటే రాజా రాణిల దగ్గర దాసదాసీలు కావాలి కదా, దాసదాసీలు కూడా మహల్ లోపల ఉంటారు, ప్రజలు బయట ఉంటారు. वहाँ महल बहुत बड़े से बड़ा होता है, जमीन बहुत है, मनुष्य थोड़े हैं, अनाज भी बहुत होता है. సత్యుగంలో పెద్ద పెద్ద మహల్ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, భూమి తక్కువ మంది మనుషులు, మరి ఎక్కువగా ల్యాండ్ ఎంత పెద్ద కావాలన్నా కట్టుకోవచ్చు మహల్. అక్కడ ధాన్యాలు కూడా ఎక్కువ ఉంటుంది. సబ్ కామ్నాయి పూరన్ హో జాతి. మనకు అన్ని ప్రకారమైన కోరికలు పూర్తి అయిపోతుంది. पैसे के लिए कभी दुख नहीं होता है. ప్యారడైస్ నామ్ కితనా ఊంచా హై. అక్కడ డబ్బులు కోసం మనకి ఏమీ తక్కువ ఉండదు, ఎంత ఎక్కువ డబ్బులు కూడా ఉంటుంది, దుఃఖమే ఉండదు. దాని పేరే ప్యారడైస్ అంటే స్వర్గం. స్వర్గం ఎంత బాగుంటుంది. ఏక్ కి మత్ పర్ చల్నే సే తుమ్ విశ్వకే మాలిక్ బన్ జాతే. అయితే ఒకరి మత అనుసారంగా నడుచుకుంటేనే మనం విశ్వానికి మాలిక్ అయిపోతాం. वहाँ कहेंगे सतयुगी सूर्यवंशी लक्ष्मी नारायण का राज्य. फिर बच्चे गद्दी पर बैठते हैं. సత్యుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. అదైన తర్వాత వాళ్ళ బిడ్డలు ఆ సింహాసనంలో కూర్చుంటారు. వాళ్ళ బిడ్డ ఒకరే ఉంటారు, వాళ్ళు సింహాసనంలో కూర్చుంటారు. ఉస్కి మాలా బంతి హై. అట్లా లక్ష్మీనారాయణ వంశంది
ఒక ర్యాంక్ ఉంటుంది, 8 पास विथ ऑनर होते हैं। नवरत्न की अंगूठी पहनते हैं, बीच में बाबा, बाकी 8 रत्न। सो नवरत्न की अंगूठी भी बहुत पहनते हैं। నవరత్నాలది ఉంగరం వేసుకుంటారు, 8 రత్నాలు మధ్యలో బాబా, మొత్తం 9 రత్నాలది ఉంగరం వేసుకుంటారు అందరూ। ఏ దేవతాంకి నిషాని సమజ్తే హై, అంటే నవరత్నాలది ఉంగరం వేసుకుంటే దేవతలది నిషాని అని అనుకుంటారు। अर्थ तो समझते नहीं हैं कि नवरत्न कौन थे। माला भी नवरत्न की बनाते हैं। బాబా చెప్తారు, మనుషులకు తెలీదు నవరత్న ఈ 9 రత్నాలు ఎవరు అట్లా అని। మాల కూడా 9 రత్నాలది చేస్తారు। क्रिश्चियन लोग बाबी माला डालते हैं, 8 रत्न और ऊपर फुल होता है। క్రిస్టియన్స్ కూడా పాకెట్లో వేసుకొని మాల తిప్పుతూ ఉంటారు। ఇక్కడ ముఖ్యంగా ఉండేది 8 రత్నాలు, మరి పైన ఒకటి పూలు, ఆ పూలే శివబాబా। तो ये है मुक्ति वालों की माला, अंदर मुक्ति వాళ్ళది మాల। बाकी जीवन मुक्ति अर्थात प्रवृत्ति मार्ग वालों की माला, फूल के साथ युगल दाना भी ज़रूर होता है। అంటే ముక్తి వాళ్ళ మాల అంటే రుద్రమాల అని అర్థం। బాకీ జీవన్ ముక్తిది మాల, ప్రవృత్తి ధర్మాని మాల, దాంట్లో కూడా పైన పూలు ఉంటుంది, తర్వాత యుగల్ దానా ఉంటుంది, 2 మణిలు, అది యుగల్ని అర్థం प्रवृत्ति वाले। अर्थ भी समझाना है ना, शायद वो पोप की भी नंबरवार माला बनाते होंगे। అంటే ఇక్కడ అర్థం ప్రతిదీ బాగా చెప్తారు। అక్కడ లౌకిక్లో క్రిస్టియన్స్లో పోపులు నంబర్ వారు వస్తారు కదా, వాళ్ళది కూడా మాల ఉంటుంది, వాళ్ళు దాన్ని తిప్పుతూ ఉంటారు। तो इस माला का तो उनको पता नहीं। ये అష్టరత్న మాల, వైజయంతి మాల, దీని గురించి క్రిస్టియన్స్కు తెలీదు। వాళ్ళ మాల వాళ్ళది కూడా ఒక మాల ఉంటుంది, తిప్పుతూ ఉంటారు। वास्तव में माला तो यही है जो सभी फेरते हैं। शिव बाबा और तुम बच्चे जो मेहनत करते हो, अभी अगर तुम किसको भी बैठ समझाओ तो माला किसकी बनी हुई है तो జట్ సమझ जाएंगे। అంటే ఈ మాల వాస్తవంగా ఎవరిదంటే ఒకటి శివ్ బాబా, మరి బిడ్డలందరూ ఎవరెవరు బాబాకు సహయోగం ఇస్తారని ప్రయత్నం చేశారు, వీళ్ళది మాల। ఇది అంతా మనుషులు కూర్చొని చెప్తే అర్థం చేసుకుంటారు। తుమారా प्रोजेक्टर शिवालय तक भी जाएगा, फिर समझाने वाला थोड़े भी चाहिए, समझाने वाले జోడీ బీచ్ అయి బాగా చెప్తారు। ఈ ప్రొజెక్టర్ ఫారిన్ వరకు కూడా పోతుంది, చెప్పే వాళ్ళ జోడీ కూడా తయారు కావాలి। సమझेंगे ये तो ప్రవృత్తి మార్గ वाले, అంటే ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఇద్దరు స్త్రీ పురుష అంత చెప్పాలి, అప్పుడే అందరికీ తెలుస్తుంది ఇది ప్రవృత్తి మార్గం అట్లా అని। बाप का परिचय सबको देना है और सृष्टि चक्र को भी जानना। जो चक्र को नहीं जानते उन्हें क्या कहेंगे। బాబా చెప్తారు, తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి, సృష్టి చక్రం కూడా అందరూ తెలుసుకోవాలి। ఎవరు చక్రాన్ని గురించి తెలుసుకోలేదో వాళ్ళని ఏమీ చెప్పేది। सतयुग में तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे, अभी फिर बनते हो। సత్యుగంలో మనం సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ అవుతుంది, ఇప్పుడు మరి మనం అవుతూ ఉన్నాం सर्वगुण संपन्न 16 कला संपूर्ण। तुम ये पढ़ाई पढ़ करके इतने ऊंच बन जाते हो। राधा कृष्ण अलग अलग राजधानी के బాబా చెప్తారు, మీరు ఈ చదువు చదివి చాలా శ్రేష్ఠ పదవి తీసుకుంటారు। రాధాకృష్ణ ఇద్దరు వేరే వేరే రాజధానిలో ఉంటారు। స్వయంవర్ के बाद नाम लक्ष्मी नारायण पड़ता है।
వాళ్ళిద్దరిది స్వయంవర తర్వాత వాళ్ళ పేరు లక్ష్మీ నారాయణ అట్లా అని పేరు వస్తుంది. లక్ష్మీ నారాయణ కా కోయి బచ్పన్ కా చిత్ర హై నహీ. లక్ష్మీ నారాయణది చిన్నప్పుడు ఉండే చిత్రం లేనే లేదు. చిన్నప్పుడు కృష్ణ రాధాకృష్ణ ఉంటారు. तो सतयुग में तो किसकी स्त्री अकेले मरती नहीं, अकाली मरती नहीं. सब पूरे टाइम पर शरीर छोड़ते हैं. रोने की दरकार नहीं. సత్యుగంలో ఎవరు స్త్రీలు అకాలి మృత్యు ప్రాప్తి చేసుకోరు. వాళ్ళు ఫుల్ టైం ఉంటారు శరీరంలో. ఎంత టైం లాంగ్ లైఫ్, శరీరంలో దీర్ఘ ఆయుష్ ఉంటారు. అక్కడ ఏడ్చే మాటనే లేదు, ఏడ్చేది అవశ్యమే లేదు. నామ్ హీ హై ప్యారడైస్. అక్కడ ఏ మాటలో ఏడ్చలేదు, దాని పేరే స్వర్గం. ఈ సమయం ఏ అమెరికా రష్యా आदि जो भी है सब में है माया का पंप. బాబా చెప్తారు ఈ సమయంలో అమెరికా కానీ రష్యా కానీ ఏమంతా ఉందో అన్నిట్లో మాయాది షో ఎక్కువ ఉంది. ఏ ఏరోప్లేన్ మోటార్ ఆది సబ్ బాబాకి హోతే నికలే. ఈ ఏరోప్లేన్ కానీ మోటార్ కానీ ఇదంతా బ్రహ్మ బాబా టైంలో వచ్చింది, దానికి ముందు లేదు. 100 वर्ष में ये सब हुआ. यह है भृगु तृष्णा मिसल राज्य. इसको माया का पंप कहा जाता है. బాబా చెప్తారు ఇది మృగు తృష్ణ అంటే ఎండ లాగా రాజ్యం. ఇక్కడ మాయది షో ఎక్కువగా చూసేదానికి రాజ్యం లాగా ఉంది, కానీ యథార్థ రాజ్యమే లేదు అక్కడ. సైన్స్కి పిచాడి కా పంప్ హే. ఇదంతా సైన్స్ది లాస్ట్ స్టేజ్ది షో. అల్పకాలకే లియే, అన్ని అల్పకాలానికి కోసం ఈ షో అంతా. ఏ సబ్ ఖతం హో జాయింగ్. ఇదన్నీ వినాశం అయిపోతుంది. ఫిర్ స్వర్గమే కామ్య ఆయింగ్. మాయా కే పంప్ సే ఖుషీ భీ మనాయింగే తో వినాశ్ భీ హోగా. బాబా చెప్తారు మరి స్వర్గంలో సైన్స్ పనికి వస్తుంది. ఇప్పుడు ఈ మాయా షో దీంట్లో ఖుషీను కొంచెం ఉంది, కానీ వినాశం కూడా ఉంది. अभी तुम श्रीमत से राज्य ले रहे हो. ये राज्य हमसे कोई छीन नहीं सकते. ఇప్పుడు మన శ్రీమత్ ఆధార్లో నడుచుకొని రాజ్యం తీసుకుంటాం. ఈ రాజ్యాన్ని ఎవరు మన దగ్గర ఉండి లాక్కునేది సాధ్యం లేదు. वहाँ कोई उपद्रव नहीं होगा क्योंकि वहाँ माया नहीं. సత్యుగంలో ఏ ప్రకారమైన ఉపద్రవం ఉండదు, ఎందుకంటే అక్కడ మాయ లేనే లేదు. बाप समझाते हैं बच्चे अच्छी तरह से पढ़ो. బాబా మనకు చెప్తారు బిడ్డలు బాగా చదవండి. परंतु साथ साथ बाबा ये भी जानते हैं कि कल्प पहले मुवाफिक ही सबको पढ़ना है. అయితే బాబాకి ఇది కూడా తెలుసు. ఏమి కల్ప ముందు ఎవరు ఎంత చదివినారు అంత చదువుతారు ఇప్పుడు కూడా. కల్ప ముందు లాగే చదివేది. जो सीन कल्प पहले चली है वही अभी चल रहा है. ఏ సీన్ కల్ప ముందు జరిగిందో ఆ సీనే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. నరక్ को स्वर्ग बनाने का कल्याणकारी पार्ट कल्प पहले मुवाफिक चल रहा है. ఈ నరకాన్ని స్వర్గం చేసే కళ్యాణకారి పార్ట్ కూడా కల్ప ముందు ఎట్లా జరిగిందో అట్లా జరుగుతూ ఉంది. बाकी जो इस धर्म का नहीं उनको ये ज्ञान बुद्धि में बैठेगा ही नहीं. అయితే ఎవరు ఈ ధర్మం వాళ్ళుగా లేదు, వాళ్ళకు ఈ జ్ఞానం బుద్ధిలో కొంచెం కూడా కూర్చోదు. बाप टीचर है तो बच्चों को
भी टीचर बनना पड़े. మన తండ్రి టీచర్ అంటే బిడ్డలు కూడా టీచర్ కావాలి. विलायत तक ये विलायत तक ये पढ़ाने के लिए बच्चे गए. इंटरप्रेटर भी साथ में होशियार चाहिए. मेहनत भी करनी है. ఫారిన్ వరకు కూడా ఈ చదువుకోవాలంటే బిడ్డలు పోదారు. అయితే దాని అనువాదం చేసే ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు కూడా బుద్ధిశాలిగా ఉండాలి. బాగా ప్రయత్నం చేయాలి. కరెక్ట్గా బాబా ఏం చెప్తారు అట్లనే ట్రాన్స్లేషన్ కూడా చేయాలి. तुम ईश्वरीय बच्चों की चलन बहुत ऊंची चाहिए. सतयुग में चलन होती है ऊंची और रॉयल. బాగా చెప్తారు. ఈశ్వరీయ బిడ్డలది చలన్ చాలా శ్రేష్టంగా ఉండాలి. సత్యుగంలో మన నడవడికే చాలా శ్రేష్టంగా చాలా రాయల్గా ఉంటుంది నడవడికే. यहाँ तो तुमको बकरी से शेरनी बंदर से देवता बनाया जाता है. ఇక్కడ ఈ సంగం యుగంలో శివబాబా మన అందరినీ మేక నుంచి సింహంలాగా చేస్తారు, కోతి నుంచి దేవతలాగా చేస్తారు. तो हर बात में నిరహంకారీపన चाहिए. ప్రతి విషయంలో నిరహంకారిగా ఉండాలి. अपने अहंकार को तोड़ना चाहिए. మన అహంకారాన్ని తీసేయాలి, ఉండకూడదు. మనకు అహంకారమే ఉండకూడదు. याद रखना चाहिए जैसे कर्म हम करेंगे हमको देख और करेंगे. ఇదిను స్మృతిలో పెట్టుకోవాలి. నేను ఎట్లా పని చేస్తానో నన్ను చూసి వేరే వాళ్ళు చేస్తారు అట్లా. अपने हाथ से बर्तन साफ करेंगे तो सब कहेंगे कितने निरहंकारी है. మన చేతనే మనం పాత్రలంతా కడిగితే మనుషులకు అనుభవం అవుతుంది ఎంత నిరహంకారి వీళ్ళు అట్లా అని. सब कुछ हाथ से करते हैं तो और ही జాస్తి मान होगा. మనం మన చేతోనే అన్ని పని చేసుకుంటే ఇంకా ఎక్కువగా మర్యాద ఉంటుంది. कहाँ अहंकार आने से दिल से उतर जाते हैं. అయితే మనకు అహంకారం చేస్తే బాబా హృదయం నుంచి మనం పడిపోతాం. जब तक ऊंच अवस्था नहीं बनी है दिल पर नहीं चढ़ेंगे तो तख्त पर भी कैसे चढ़ेंगे. బాబా చెప్తారు ఎప్పటి వరకు శ్రేష్ట స్థితి రాలేదు బాబా మనసులో కూర్చునేనికి కాదు, అంటే సింహాసనంలో కూడా కూర్చునేనికి కాదు. నంబర్వార్ మర్తబే తో హోతాయి హై. నంబర్వార్ పొజిషన్ ఏమో ఉంటుంది. जिनके पास बहुत धन है वो फर्स्ट क्लास महल बनाते हैं. गरीब तो झोपड़ी बनाएंगे ना. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్గా ప్యాలెస్ లాగా చేస్తారు ఇల్లు. ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఏమీ లేదో వాళ్ళు గుడిసె చేసుకుంటారు. అంటే చదువు ఆధార్లా ఉంది, పొజిషన్ ఆధార్. तो इस समय अच्छी तरह से पढ़ कर के फुल पास होते. अच्छा पद पाना चाहिए. ఈ సమయంలో బాగా చదివితే ఫుల్ పాస్ అవుతారు, మంచి పదవి తీసుకోవాలి. ऐसे नहीं कि जो ड्रामा में होगा अथवा जो नसीब में होगा ये क्या लाने से ही नापास हो जाएंगे. नसीब को बढ़ाना है. బాగా చెప్తారు ఇట్లా అనుకోకూడదు. డ్రామాలో ఏముంటే అది సరి, ఏం నా అదృష్టంలో ఉంటే అది చాలు. ఇట్లా అనుకుంటే ఫెయిల్ అయిపోతారు. మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. రాత్ దిన్ ఖూబ్ మెహనత్ కర్ పడ్నా హై. రాత్రి పగలు ఎక్కువగా బాగా ప్రయత్నం చేసి చదవాలి. नींद को जीतने वाली बनना है. रात को विचार सागर मंथन करने से तुमको बहुत मज़ा आएगा. నిద్రను జయించే వాళ్ళు కావాలి. రాత్రి విచార్ సాగర్ మంథన్ చేస్తే అప్పుడు మీకు చాలా సంతోషం ఉంటుంది. బాబాకు కోయి బతాతే नहीं
कि బాబా हम ऐसे విచార సాగర్ మంతన్ करते हैं. బాబాకి ఎవరు బిడ్డలు చెప్పేదే లేదు, ఇట్లా ఇట్లా మేము విచారం చేస్తున్నాము అట్లా అని. బాబాకు కూడా చెప్పాలి మనం చేసే విచార సాగర్ మంతన్. तो బాబా సమझते हैं कोई उठता ही नहीं है. అప్పుడు బాబా అనుకుంటారు వీళ్ళు లేచేలే లేదు అమృత్ వేళ, అందుకే విచారమే చేయలేదు అట్లా అని. शायद इसका ही पार्ट है विचार सागर मंथन करने का. ఇంకా అంటే బ్రహ్మ బాబాదే పార్ట్ పెద్దగా విచార సాగర్ మంథన్ చేసేది. नंबर 1 बच्चा तो यही है ना. शिव बाबा को फर्स्ट नंबर बिडा ब्रह्मा बाबा. बाबा अनुभव बताते हैं, उठ कर के याद में बैठो, ऐसे ऐसे क्या किए जाते हैं, इस सृष्टि का चक्र कैसे फिरता है. ऊंचे से ऊंचा बाबा है, फिर सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर. फिर ब्रह्मा क्या है, विष्णु क्या है, ऐसे ऐसे विचार सागर मंथन करना चाहिए. బాబా చెప్తారు బ్రహ్మ బాబా ఎంత బాగా విచార సాగర్ మంథన్ చేస్తారు. అనుకుంటారు ఈ సృష్టి ఉదయం లేచి విచారం చేస్తారు, ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉంది. మరి శ్రేష్టాది శ్రేష్ఠ శివబాబా, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మవతన్ వాసులు. మరి బ్రహ్మ అంటే ఏమి, విష్ణు అంటే ఏమి, ఇట్లా ఇట్లా విచార సాగర్ మంథన్ చేస్తూ ఉంటారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. जो कर्म हम करेंगे हमको देख और करेंगे, इसलिए हर कर्म पर ध्यान देना है. बहुत बहुत निर्माण चित्त निरहंकारी बनना है, अहंकार को तोड़ देना है. బాగా చెప్తారు మనం ఏ కర్మం చేస్తామో మన చూసి వేరే వాళ్ళు కూడా చేస్తారు. అందుకే మన కర్మం పైన అటెన్షన్ ఇవ్వాలి. చాలా చాలా నమ్రచిత్తం ఉండాలి, వినయంగా ఉండాలి, నిరహంకారిగా ఉండాలి, అహంకారం ఉండకూడదు. మరి రెండో పాయింట్, अपना तकदीर ऊंच बनाने के लिए अच्छी रीति पढ़ाई पढ़नी है. మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేసుకునే కోసం బాగా చదవాలి. सवेरे सवेरे उठ कर के बाप को याद करने का शौक रखना है. అమృత వేళ లేచి బాబా తలంపు చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత వరదానం, त्रिकालदर्शी स्थिति द्वारा मूंझने की परिस्थिति को मौज में परिवर्तन करने वाले कर्मयोगी भव. అంటే త్రికాలదర్శి స్థితి ద్వారా కన్ఫ్యూజ్గా ఉండే పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండేలాగా పరివర్తన చేసేవాళ్ళు कर्मयोगी भव. जो बच्चे त्रिकालदर्शी है वे कभी किसी बात में मूंझ नहीं सकते हैं, क्योंकि उनके सामने तीनों काल क्लियर है. బాగా చెప్తారు ఎవరు త్రికాలదర్శి బిడ్డలు అయినారు వాళ్ళు ఏ విషయాల్లో కూడా కన్ఫ్యూజ్ కారు. ఎందుకంటే వాళ్ళ ముందు ఎప్పుడు 3 కాలం స్పష్టంగా ఉంటుంది. పోయిన కల్పంలో ఏం జరిగిందో అదే కదా ఇప్పుడు కూడా జరుగుతుంది. త్రికాలదర్శి స్పష్టంగా జ్ఞానం పెట్టుకుంటారు. जब मंजिल और रास्ता क्लियर होता है तो कोई मूंझता नहीं है. ఎప్పుడు లక్ష్యం మరి దారి రెండూ క్లియర్గా ఉంటుందో అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, అయోమయం ఉండదు, తికమక ఉండదు. त्रिकालदर्शी आत्माएं कभी कोई बात में सिवाय मौज के और कोई अनुभव नहीं करती है. త్రికాలదర్శి ఆత్మ ప్రతి మాటలో చాలా ఎంజాయ్ చేస్తుంది, వేరే అనుభవం ఉండదు, వేరే కన్ఫ్యూజనే ఉండదు. चाहे परिस्थिति मूंझने की हो, लेकिन ब्राह्मण आत्मा उसे भी मौज में बदल देंगी.
क्योंकि अनगिनत बार ये పార్ట్ బజాయా బాగా చెప్తారు. ఎట్లాంటి పరిస్థితిలో కూడా కన్ఫ్యూషన్ ఉండదు వాళ్ళు. ఏంటంటే బ్రాహ్మణ్ అంటేనే సదా ఎంజాయ్ చేసేవాళ్ళు, జీవనాన్ని అన్నిటిని పరివర్తన చేసేవాళ్ళు. ఇట్లా పార్ట్ లెక్కలైనంతసారి పార్ట్ చేసాం మనం. ఇప్పుడు కూడా ఆ పార్టే జరుగుతూ ఉంది. ఏ స్మృతి కర్మయోగి బనా దేతి హై. ఇట్లా స్మృతి ఉంటే కర్మయోగి అయిపోతుంది. वो हर कर्म मौज से करते हैं. కర్మయోగి అయి చేసి ప్రతి కర్మ చాలా సంతోషంగా చేస్తారు. స్లోగన్ సర్వకా సన్మాన్ ప్రాప్త్ కర్నా హై తో హరేకు సన్మాన్ దో. బాగా చెప్తారు. అందరి దగ్గర ఉండి మనకు గౌరవం దొరకాలంటే, సన్మానం దొరకాలంటే మనం ఇప్పుడు అందరికీ గౌరవం ఇవ్వాలి. ఓం శాంతి. रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. गूंज रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. गूंज रहा शिव का संदेश, हो चली दुख भरी रात, स्वर्णिम प्रभात मैं लाया हूँ. मैं लाया हूँ, मैं लाया हूँ. ताज तख्त और तिलक साथ सौगात मैं लेकर आया हूँ. मैं आया हूँ, मैं आया हूँ. भर लो आशा सूरज की सतरंगी किरण निगाहों में. हाँ आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. गूंज रहा शिव का संदेश, हो प्रभु मिलन की शुभ घड़ियां आनंद लुटाती हैं हर पल. हर पल है हर पल. दो पल जोड़ के मन की तार, सद्गुण से भरो जीवन आंचल. जीवन आंचल, जीवन आंचल. चलती राहें छोड़कर प्रभु प्रेम की शीतल छाओं में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. आ जाओ मेरे लाडलों राजयोग की राहों में. गूंज रहा शिव का संदेश, हो परिवर्तन की पावन वेला, सुन प्यारे प्रभु की पुकार. प्रभु की पुकार, प्रभु की पुकार. तुझ पर स्वाहा कर देगा पहले, उस पर सब दे निसार. सब दे निसार, सब दे
राजयोग की राहों में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश,